ఐక్యరాజ్య సమితి కూడా తన ఉద్యోగులకు తొలగించే పనిలో ఉంది. దీంతో ఐక్యరాజ్య సమితికే లే ఆఫ్స్ తప్పడం లేదు. గత కొన్నేళ్ల కాలంగా ముఖ్యంగా ఐటీ పరిశ్రమల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక సంక్షోభం, ఆదాయం తగ్గడం, ఏఐ విస్తృత స్థాయి వినియోగం కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతోనే యుఎన్ బాధపడుతోంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ తన 3.7 బిలియన్ల బడ్జెట్ను 20% తగ్గించేందుకు సిద్ధమవుతుందని, దాదాపుగా 6,900 ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. జూన్ 13 నాటికి వీరిని తొలగించాలని ప్లాన్ చేస్తోంది. అమెరికా ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించింది. అమెరికానే యుఎన్కి పావువంతు నిధులను సమకూరుస్తుంది. ట్రంప్ హయాంలో అమెరికా విదేశీ సహాయ కోతలు ఐక్యరాజ్య సమితికి మానవతా సంస్థలను దెబ్బతీశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా దాదాపు 1.5 బిలియన్లు చెల్లించాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్ అమెరికా చెల్లింపుల వైఫల్యాలను ప్రస్తావించినప్పటికీ 21వ శతాబ్దంలో ప్రజలను మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి యుఎన్కి సహకారం అవసరమని ఆయన అన్నారు.